వెల్కమ్ టు జిఎట్ న్యూస్. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. ఎన్నడూ లేని విధంగా వారం రోజులుగా ఒక అబ్బాయి దొరకట్లేదు అని చెప్పేసి ఎక్కడ వార్త చూపించినటువంటి ప్రధాన మీడియా ఈరోజు నిన్నగాక మొన్న బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయిన తర్వాత ఈరోజు ప్రధాన వార్తగా ప్రధాన పత్రికలను చెప్పుకునే వాటిలో ప్రధాన వార్తగా ఆయన చికెన్ తినట్లేదు, ఆయన పాలతో సరిపెట్టుకుంటున్నాడు, కేవలం గుడ్డు తిని సరిపెట్టుకున్నాడు అని చెప్పేసి ఆయన బాధపడడో లేదో కానీ ఈ పత్రికలు బాధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకుంటుంటారు? బాధ్యత ఉన్నటువంటి ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా బహుశా దానికన్నా ముందు ఈ 8 రోజులు ఆ బాధిత బాలిక వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, ఆ బిడ్డ ఏం తింటున్నది, ఏ పడుకుంటుందా లేదా అనే వాళ్ళ మానసిక స్థితి కనుక గత 7-8 రోజుల నుంచి కనుక రాసుకుంటూ ఇవాళ ఈ పిల్లగాంది రాసేది ఉంటే కొంచెం ఎట్లుంటున్న తర్వాత సంగతి. కానీ వాళ్ళైతే ఇప్పటిదాకా ఎక్కడ కనిపించలేదు. అసలు ఏం జరిగింది, ఎంత మానసిక క్షోభ అనుభవించింది. వీడు ఎంబడిపడి ఈ కిరాతకుడు నీచుడు వీని చేతులల్లా బండి భగీరథ అంటూ చేతులల్లా ఆ పిల్ల జీవితం ఎట్లా చితికిపోయింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఆడలు కావచ్చు, ప్రతి ఆడబిడ్డను కన్నటువంటి తల్లిదండ్రులకు చూపించే ప్రయత్నం కనుక చేసి ఏ ఇంట్లో కూడా ఏ తల్లికి కూడా ఇటువంటి మానసిక క్షోభ జరగొద్దు, ఏ బిడ్డ కూడా ఆత్మహత్యలు చేసుకున్న స్థాయి దాకా పోవద్దు అనే వాస్తవాలు చెప్పి కొన్ని కథనాలు ఆడవాళ్ళతో కొంతమంది ఇంటర్వ్యూలు, సంఘాల వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూలు, నష్టపోయినటువంటి వాళ్ళతోని పోలీస్ ఆఫీసర్ కావచ్చు, జీవితంలో స్ట్రగుల్ చేసి పైకి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా దిశాలు ఇటువంటి ఉదంతాలు ఎందుకు జరుగుతున్నాయి, అట్లా జరగకుండా ఉండేటందుకు వాళ్ళ జీవితాలు యాసిడ్లు మీద పోసినటువంటి ఎన్నో మనం చూసినాము. వాళ్ళ ఇంటర్వ్యూలు కావచ్చు, అటువంటి అన్ని కనుక వేసి ఆ కుటుంబానికి మానసిక ధైర్యం ఇచ్చే స్థాయిలో కనుక ప్రచురణలు కనుక జరిగేది ఉంటే ఇవాళ నిజంగా సామాజిక బాధ్యత వాళ్ళకు ఉన్నది అని చెప్పొచ్చు ఆ పత్రికలకు. కానీ ఇవాళ ఒక నీచుడు, మానభంగం చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక కిరాతకుడు, నేను ఈ పదాలు కావాలని వాడుతున్న సమాజానికి కూడా తెలవాలి, ఎవడు ఎటువంటివాడు అనేది తెలవాలి. అటువంటివాడు అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నదని చెప్పి పేదోళ్లను ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు. ఈ ఒక్క ఉదంతం కాదు, వాడు చాలా చేసిండు, చాలా దుర్మార్గుడు. బయట పొంగనాలు వినబడుతున్నాయి, కానీ ధైర్యం చేసి ఎవరు బయటికి వస్తలేరు. ఎందుకంటే బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి, ఆయనను తట్టుకోవాలంటే కష్టం అవుతుంది. తర్వాత ఆయన గురించి ఏమైనా మాట్లాడితే ఇళ్ల మీద దాడి చేపిస్తాడు, ఆఫీసుల మీద దాడి చేపిస్తాడు, కొట్టిపిస్తాడు, తన్నిపిస్తాడు, బెదిరిస్తాడు, ఇవన్నీ అని చెప్పి బయట చాలా మంది చెప్తున్నారు. ఇంకోటి ఈ బాధిత కుటుంబం కూడా, వీళ్ళు కూడా ఈ మైనర్ బాలిక తల్లిదండ్రులు బాలికతో పాటు ఇంటికి పోతే కూడా చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా, చాలా హీనంగా, చాలా అవమానపరిచే విధంగా బెదిరించి ఎంతమంది దగ్గర బన్నావు ఇటువంటి భాష, ఫినాయిల్ ఆగిన ఫినాయిల్ టేస్ట్ ఎట్లుండదని చెప్పనే మాటలు ఇట్లా మాట్లాడి, నేను ఎవరినో తెలుసు కదా, నేను ఏం చేయగలుగుతానో తెలుసు, కానీ కాలు మీద కాలేసి అహంకారంతో మాట్లాడి చూసినావా, ఇటువంటి చూసి ఇంకా బయటికి చాలా రాలేదు. సో అటువంటి ఒక కిరాతకుని, ఒక నీచుని అతన్ని పెట్టి ఆవాడు ఎంత నీచుడు ఎంత కిరాతకుడు అని ఇన్వెస్టిగేషన్ చేసి మహీంద్రా యూనివర్సిటీలో ఏం జరిగినది, ఎంతమందిని ఎట్లా కొట్టిండు, ఎంతమందిని ఎంత చిత్రహింసలు చేసిండు, రాముని పేరు చెప్పుకుంటూ రామ లక్ష్మణ్ జానకి నినాదాలు తండ్రి నినాదాలు ఇస్తుంటాడు. ఈ పిల్లగాడు ఆ జెండాలు పైన పెట్టేసేసి మైకులు పట్టుకొని ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ దంచుకుంటూ పోయి ఎంతమంది జీవితాలతోని ఆడుకున్నాడు, ఎంతమంది జీవితాలను నాశనం పట్టించిండు. 10వ తరగతి చదువుతున్న పిల్లలు, బయట దేశం పోయి చదువుకుంటా అంటున్న పిల్లలను పోనీయకుండా చేసి ఎంబడివాడి ఒక కుక్క లెక్క ఎంబడివాడి ఆఖరికి జైలు పాలయ్యి జైల్లో ఉంటే ఆయనే ఏం తిండి తింటే గీ తిండి తిన్నాడు, ఇలా ఖాళీ పాలు బ్రెడ్తోనే తినడని హెడ్లైన్స్ లో చేస్తున్నది. అంటే ఇంతకన్నా నీచమైన దుర్మార్గమైనటువంటి పత్రికలు నాకైతే చాలా చాలా అవమానం కనిపిస్తుంది. సమాజం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వేసిండు ఆ న్యూస్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేటందుకు, రేవంత్ రెడ్డి మీద నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన చేసినావు, ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నావు సమాజం ప్రశ్నిస్తున్నది కాబట్టి, ఇంటిల్లు పాలు చర్చ జరుగుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డిని కాపాడాలి, ఆయన పరువు కాపాడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈయన బండి భగీరథ జైల్లో ఉంటే ఈయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇయ్యలేదు అని చెప్పేటందుకు, ఈయనను కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంట్లో బీజేపీ మంత్రిని కాపాడేందుకు ఆయన పరువు ఈయన పరువు, ఎందుకంటే ఇద్దరు దోస్తులే కదా, సమాజం చీ తూ అనుకుంటున్న క్రమంలో ఈ వార్తలు ఇటువంటి వేసి కానూను వీళ్ళకు అందరికి సమానమే ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అయ్యగారికి ఆల్రెడీ బుల్లెట్ ఫైర్ అయిపోయింది, జనం లోపలికి తెలిసిపోయింది. ఆ తల్లిని
సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారు గంటల 12:45 వరకు నా బిడ్డ అత్యాచారానికి గురి కాబడింది, ఇతని మీద కంప్లైంట్ చేసుకోండి, మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు, ఒక్కసారి కాదు ఎన్నో పర్యాయాలు జరిగిందని, అది అలా మళ్ళీ సెక్షన్ ఆల్టరేట్ చేసి పెట్టాల్సిన పరిస్థితి ప్రజా పోరాటాలు వచ్చినాయి కదా, పోయి పెడితే నువ్వు గంట లోపట్నే పోక్సో చట్టం కింద కేసు పెట్టా అని అబద్ధాలు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిస్సిగ్గుగా నిర్లజ్జగా జనానికి అబద్ధాన్ని నిజం చెప్పే ప్రయత్నం చేసిండు. అప్పటిదాకా కూర్చోబెట్టి ఎండార్స్మెంట్ అప్పుడు కేసు కాదు, తెల్లారి కేసు పెట్టిండు. ఇది జనానికి చెప్తున్నాడు, పరువు పోతుంది జనం లోపట కనుక దాన్ని కాపాడేందుకు ఈయన పక్క బండి సంజయ్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఉన్నారు. ఇక్కడ ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నాయని ప్రజలకు చాలా క్లియర్ కట్ గా అర్థమైపోయింది, చెప్పేసిండ్రు. అంటే సామాన్య ప్రజలకు ఉంటేనేమో ఒక న్యాయం అవుతుంది, ఏ సామాన్య ప్రజలకు ఇటువంటి చేసినోనేమో సంపుతారు, మీరు తీసుకుపోయి సంపుతారు. మీరు జడ్జిలు కాదు, తీర్పులు రాలే, నువ్వు కాదు తీర్పిచ్చేది, అది కోర్టు తీర్పిస్తుంది. ఆడ పేదోడ ఎప్పటికే చచ్చిపోయిండు. ఇక్కడ కేంద్ర మంత్రి కొడుకు వాడు ఎంత కిరాతకుడైనా ప్రభుత్వానికి చుట్టమే, వాడు 5 కార్లలో వస్తాడు పోలీస్ స్టేషన్ కు, వాళ్ళు అనుకున్నప్పుడు తీసుకొచ్చుకొని పెడతారు. వాళ్ళ వార్తలు వచ్చిన తర్వాత పెద్దగా వస్తాయి. కానీ బాధితురాలి పక్షాన కూడా ఇటువంటి చట్టాలు ఎందుకున్నాయి, ఇటువంటి చట్టాల ఈ సుట్టం అని అనబడదు, ఇట్లా ఇది కాదు అని మనసొంటలం కొట్లాడుతుంటే ఈ పత్రికలు ఈ మీడియాలు అండగా ఉండాల్సింది పోయి వాళ్ళు ముందు వరుసలో ఉండాల్సింది పోయి మనం చేస్తున్న దాన్ని కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు, దుర్మార్గులకు, కిరాతకులకు, నీచులకు, అటువంటి వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి మీడియా ఛానల్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మిమ్మల్ని అన్నది కూడా తల్లే. కొంతమంది ఆడోళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మీకు మానవత్వం ఎక్కడ చచ్చిపోయింది, మీకు అసలు మీరు మహిళను అనబడరు, అసలు భరతమాతను నిజంగా కూడా దేవతలను ఇక్కడ దండం పెట్టి మొక్కితే దేవతల సంతతి అనేటువంటి వాళ్ళకు కూడా అతి కిరాతకంగా నీచంగా ఇంత మానభంగాలు చేసినటువంటి వ్యక్తుల తరఫుకెళ్ళి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? సమాజాన్ని డైవర్ట్ చేసే విధంగా పత్రికలలో కూడా ఇటువంటి వార్తలు ఎట్లా ప్రచురింపజేస్తారనేది నేనైతే సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇక చూడండి, ఇటువంటి సమాజంలో, ఇటువంటి పాత్రికేయ వ్యవస్థలలో, ఇటువంటి ఛానళ్ల వ్యవస్థలలో మనం ఉన్నాము. ఆ యాజమాన్యం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను నేను. తెలంగాణ సమాజం మీరు ఇంతకుముందు